శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రథసప్తమిని 3 రోజుల పాటు ఘనంగా జరిపి 3 తరాలకు గుర్తుంటే విధంగా నిర్వహించాలన్నారు. తొలిసారి ఈ వేడుక రాష్ట్ర పండుగ గుర్తింపు పొందడం గర్వకారణమని, ఇది శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటుతుందన్నారు. రథసప్తమి రోజులో 5,000 మందితో 80 అడుగుల రోడ్డుపై రికార్డు స్థాయిలో సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని, డి విటమిన్ ఉత్పత్తి, శరీర రక్త ప్రసరణ మెరుగుపరచడం, కండరాల నొప్పులు తగ్గించడం వంటి లాభాలుంటాయని వివరించారు. షో కింద ప్రోగ్రామ్ సూర్య నమస్కారాలు సూర్య దేవాలయంలో గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అందరూ, యోగా అన్ని సెంటర్స్ నుండి కూడా ఇన్స్ట్రక్టర్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లోన అంతా ఈరోజు చేయడం జరిగింది. ఈ రోజు నుండి 2వ తారీఖు వరకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. 2వ తారీఖున 80 ఫీట్ రోడ్లో ఇది కటన్ రైజర్ ప్రోగ్రామ్గా సామూహిక సూర్య నమస్కారాలు 5,000 మందితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత 10 గంటలకి గ్రామీణ క్రీడల పోటీలు ఉంటాయి. అలాగే స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు చేస్తాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర చేస్తాం 2వ తారీఖున. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు హెలికాప్టర్ రైడ్ ఉంటుంది, పాసింజర్స్ కోసం హెలికాప్టర్ టూరిజం యాత్ర ఉంటుంది. దాంతోపాటుగా 3వ తారీఖున ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 3వ తారీఖున గేమ్స్ కంటిన్యూ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఫేమస్ సింగర్ మంగ్లీ రాబోతున్నారు. అలాగే 3వ తారీఖు మళ్ళీ హెలికాప్టర్ రైడ్ 3 రోజులు, 2, 3, 4 తారీఖులు ఉంటాయి. 3 నైట్ ఫైర్ క్రాక్ షో ఒకటి ఉంటుంది. అలాగే లేజర్ షో ఒకటి ఉంటుంది.